హనుమంత్ గారు ఇలా కార్యక్రమం రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నేటి విద్యార్థులకు మన దేశం ఏమవుతుంది, ఆ దేశం ఎటువైపు అవుతుంది అనే విషయం మీద సామాజిక స్ఫూర్తితో ఆయన ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి మీకు అందజేయాలని మంచి ఉద్దేశంతో వచ్చారు. అది మీరు ఏం చేస్తారంటే ఈ పుస్తకాన్ని మీరు అందరూ జాగ్రత్తగా చదవాలి. లైబ్రరీలో పుస్తకం ఇస్తారు. ఎదురు ఇస్తారు. ఒక లక్ష్యం మీద సామాజిక సేవ దృక్పథం మీద తిరుగుతారు. కాబట్టి మన దేశం ఎటుపోతుంది, ఎటువైపు ఎదుగుతుంది, మన దేశం ఈరోజు ఎలా నిలబడాలి, ప్రపంచ దేశంతో ధీటుగా ఎలా నిలబడవుతుంది, దానికి ప్రధాని మోడీ గారు చేసిన కృషి, ఇది జరిగిన పరిణామాలు అన్నీ కలిసి ఈ పుస్తకంలో సవివరంగా సాక్ష్యాత్మకంగా వివరించింది. మీరు ఏం చేస్తారంటే ఒకసారి రోజు తెలియక్కర్లే, మీకు అత్యంత బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకోసారి ఒక టైంలో ఒక అరగంట పావుగంటతో ఏమైపోతుంది మన దేశం అని తెలుసుకుని మన అవసరం ఉంది. ఓకే, అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నమస్కారాలు. ప్రజలందరికీ పిల్లలందరికీ కూడా ఆశిస్తారు. మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మనకి స్వాతంత్రం వచ్చి నేటికి 76-77 సంవత్సరాలు అయ్యి 100 సంవత్సరాలు మనం కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో భాగంగా మనకి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందని, అప్పట్లో ఎంతమంది కష్టపడితే కానీ మనకి ఈ తాలూకా స్వేచ్ఛ అనేది మనకి వచ్చిందనేది ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం నుంచి, ఆ రోజు జరిగిన సంఘటనల నుంచి, నిన్న మొన్నటి జరిగినవన్నీ కూడాను అసలు ఎందుకు జరిగింది, ఎందుకు మనకు వచ్చిందనేది ఇందులో ఉన్నాయి ఈ పుస్తకంలో. మీరు మనం ఈ హిస్టరీ కింద తీసుకుని, రెండవది ఏంటంటే రేపు భవిష్యత్తులో మనం దేశభక్తితో కూడుకున్న విద్యా విధానం, జీవన శైలి, మన తనకు ఆర్థిక సామాజిక వ్యవహారాల్లో అభివృద్ధి అనేది మనకు రావాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మోడీ గారు వచ్చేమో పిలిపించారు. ఆజాదీక అమృత సంవత్సరాలు 75 సంవత్సరాలు మనకు వచ్చింది కనుక దానిని పిలుపునించేమో సంవత్సరం అంతా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు 75లో అప్పటి నుంచి మనం చేస్తున్నప్పుడు ఈనాడు రామోజీరావు గారు, ఈనాడు పేపర్ చూస్తాం కదా, ఓకే, ఈనాడు రామోజీరావు గారు ఆయన చెప్పింది విని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తుల తలక జీవిత చరిత్రలన్నీ కూడా తీసుకొని సంగ్రామంలో ఏదైనా జరిగాయో కూడా చూసుకొని దాన్ని ఇందులో పెట్టి ఈ పుస్తకాలు వచ్చామో ఆయన ప్రతిరోజు పేపర్లో పెట్టారన్నమాట. ప్రతిరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఎన్ని కూడా నేను సేకరించి సంవత్సరం